ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపి ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ చట్టం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీని ఓడించేందుకు రైతులంతా కదం తొక్కగా కూటమి అఖండ విజయం సాధించింది. వైసీపీ ఓటమిలో ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రాజకీయ వర్గాల్లో అనేక విశ్లేషణలు కూడా జరిగాయి. అయినా సరే మండలిలో రద్దు బిల్లును అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధమైందా? అదే జరిగితే మరింతగా ప్రజాగ్రహం తప్పదా? ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత భేటీ అయిన తొలి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక సంతకం చేసిన 5 అంశాలపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి విషయంలో ఆలస్యం చేయవద్దని, ఈ మేరకు జూలై 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10 కల్లా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నిరుద్యోగుల్లోని ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించేలా నైపుణ్య గణనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. అయితే గత ప్రభుత్వ హయాంలో చేపట్టినట్టుగానే ఇంటింటికి పింఛన్ పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం వాలంటీర్లు వైసీపీ మద్దతుదారులుగా ఉండడంతో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీని ఓ ఉత్సవంలా జరపనున్నారు. విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. వైసీపీ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. అన్ని శాఖలను వైసీపీ నిర్వీర్యం చేసిందని, ముఖ్యంగా ఫైనాన్స్, మైనింగ్, విద్యుత్ శాఖలతో పాటు పోలవరం, అమరావతిలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు వైసీపీ అడ్డుపడడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ కి ఘోరమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం పెట్టారు. మొదటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంతోషపడాల్సిన జగన్ ఆ యాక్ట్ రద్దు కాకుండా అడ్డుకుందామని పార్టీ నేతలకు నూరిపోస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయనున్నారు. బిల్లు అసెంబ్లీలో పాస్ అయిపోతుంది, కానీ మండలిలో కూడా ఆమోదం పొందాలి. మండలిలోనూ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లాల్సి ఉంటుంది. మండలి ఆమోదం దగ్గరే ఆపేయాలని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. శాసనసభలో కూటమికి భారీ మెజారిటీ ఉంది, కానీ మండలిలో లేదు. మండలిలో ప్రస్తుతం వైసీపీకి మెజారిటీ ఉంది. సీట్ల లెక్కల ప్రకారం చూస్తే మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును అలాగే అడ్డుకోవాలని జగన్ అనుకుంటున్నారు. తాము తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్గా జగన్ మద్దతుగా ఉన్నారు. ప్రజలు వ్యతిరేకించారని తెలిసినా ఆయన చట్టాన్ని రద్దు కాకుండా చేస్తామంటున్నారు. అయితే ఆ చట్టం వల్ల నష్టం జరిగిందని గ్రహించి రద్దు చేస్తే చేసుకోవాలని అనాల్సింది పోయి రద్దు కాకుండా చూస్తామనడం మంచి వ్యూహం కాదని వైసీపీ పెద్దలు కూడా జగన్ను సముదాయించే పనిలో పడ్డట్టు సమాచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని తొలి నుంచి విమర్శిస్తున్నారు. తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అన్న చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర చట్టం ఎంతమాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఒక్క జగన్ సర్కార్ మాత్రమే నీతి ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమల్లోకి తీసుకువచ్చేసింది. అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతుంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు అది. గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే వైసీపీ ఓడిపోయిందంటూ, వైసీపీ ఓటమిలో యాక్ట్ కీలక పాత్ర పోషించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు పైలట్ ప్రాజెక్టు కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడమే వారి మెడకు చుట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022లో అసెంబ్లీలో వైసీపీ సభ్యుల మెజారిటీ బలంతో పాస్ అయింది. ఆ తర్వాత 2024లో ఎన్నికల ముంగిట వైసీపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళంలో అమలు చేసింది. ఈ చట్టం ఏపీ ప్రజలకు మేలు చేస్తుందని, ఎన్నికల ముందు దీనిని అమలు చేస్తే తమ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని వైసీపీ భావించింది. కానీ చివరికి వచ్చేసరికి అదే వారికి కొంపముంచిందని అంటున్నారు విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పినప్పటికీ ఎన్నికల ముంగిట ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చే సాహసం చేయలేదు. అసలు ఏ రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మాటే వినబడలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే దానిని టీడీపీ కూటమి పావుగా వాడుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే వివాదాస్పద స్థలాలు, భూములు, పంట పొలాలను లాగేసుకుంటారని ప్రచారం చేసింది. అటు జనాలు కూడా ఈ యాక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే జగన్ తమ పంట పొలాలు, భూములను లాగేసుకుంటారని గట్టిగా నమ్మారు. భూములను జగన్ లాగేసుకుంటారనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. అదే వైసీపీని భారీగా డ్యామేజీ చేసింది. అలాగే ఈ పాయింట్ టీడీపీ కూటమికి ప్లస్ అయ్యింది. ఏపీలోని పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ తన ఫోటో వేసుకోవడంతో ప్రజలు తమ పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం ఏమిటి అన్న అసంతృప్తికి గురయ్యారు. రేపు ఈ యాక్ట్ అమల్లోకి వస్తే నిజంగానే జగన్ తమ భూములను లాగేసుకుంటారని మెజారిటీ ప్రజలు భావించారు. ఈ యాక్ట్ ప్రకారం కేవలం తమ జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని, ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారన్న ప్రచారం కూడా జనాలను కలవరపాటుకు గురిచేసింది. అయితే ఇందులో వాస్తవం, అవాస్తవం ఏమిటి అన్నది పక్కన పెడితే ఈ యాక్ట్ వల్ల జనం భూములు జగన్ జేబులోకి వెళ్తాయి అన్న ప్రచారం చేయడంలో టీడీపీ కూటమి సక్సెస్ అయ్యింది. వైసీపీ కళ్లు తెరిచి టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలోపే డ్యామేజీ జరిగిపోయింది. వైసీపీ అనుకూల వర్గాలు కూడా
ఈ యాక్ట్ వలన ఆ పార్టీకి దూరమయ్యాయి. భూమి, పొలం, స్థలం అనేది ఒక ఎమోషన్గా, సెంటిమెంట్గా భావించే తెలుగు ప్రజలు తమకు నష్టం జరుగుతుందనుకుని వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారని ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసేందుకు కూటమి కేబినెట్ అడుగులు వేస్తుండగా దాన్ని శాసనమండలిలో అడ్డుకునేందుకు వైసీపీ రెడీగా ఉందని తెలుస్తోంది. ఓడినా తగ్గేదేలే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీలోని నేతలను కూడా కలవరపాటుకు గురిచేస్తోందని తెలుస్తోంది. పార్టీ మరింతగా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీనియర్లు మొరపెట్టుకుంటున్నా జగన్ పెడచెవిన పెడుతున్నట్టు సమాచారం. ఓటమి తర్వాత జగన్ పోరాటం చేస్తానని చెప్తున్నారు. అయితే ఆ పోరాటం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చేస్తారా, లేదంటే తనకు బలం ఉంది కదా అని శాసన మండలిలో చేస్తారా? ఒకవేళ మండలిలో ప్రతి బిల్లుకు వైసీపీ అడ్డం పడితే ఇక అంతే సంగతులా? మండలిలో వైసీపీ రెచ్చిపోతే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా, లేదంటే వరుసబెట్టి మొత్తాన్ని లాగేసుకుంటారా? శాసన మండలిలో ప్రతి బిల్లుకు వైసీపీ అడ్డుపడడం ఖాయం. అందుకే వైసీపీ ఎమ్మెల్సీలను టీడీపీ లాగేసుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిజానికి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్తో ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎమ్మెల్సీలు జగన్తో ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. జగన్కి ఇప్పుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనతోనే ఉండడం. అది ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ల వరకైనా వారు ఉంటారు అని అంటున్నారు. అది పార్టీ మీద అభిమానమా లేక మరోటా అంటే రాజకీయ పరిస్థితులే కారణమని అంటున్నారు. ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించదలుచుకోలేదు అని అంటున్నారు. ఆయన పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. దాంతో ఆయనకు ఉన్నవారే అతిపెద్ద బలంగా ఉన్నారు. వారితో పాటుగా పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకున్నవారు, పార్టీలో చేరుతున్న కొత్త నీరు, ఇలా టీడీపీ బలంగానే ఉంది. దాంతో అనవసరంగా వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకుని ఏమి లాభం అన్నది ఆలోచన. పైగా గతంలో తీసుకుని ఇబ్బందుల పాలయ్యామని విమర్శలు వచ్చాయని కూడా టీడీపీ అధినాయకత్వానికి తెలుసు. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నా లాభం ఏమీ లేదు. వైసీపీకి అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉంటే జగన్కి విపక్ష నేత హోదా లేకుండా చేశామని చెప్పుకునే రాజకీయ వ్యూహంగా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుంటే మండలి, రాజ్యసభ ఎన్నికల్లో వారు పోటీకి వస్తారు అన్న ఆలోచనతో బలం తగ్గించవచ్చు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీలు అన్నీ కూడా టీడీపీ కూటమికే దక్కుతాయి. అంతలా నీరసించిన నెంబర్తో వైసీపీ ఉంది. దాంతో వారిని అలాగే వదిలేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తన పార్టీ వారికి, కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, అదే 2029 విజయానికి నాంది అవుతుందని బాబు భావిస్తున్నారట. ఇక మిత్రపక్షాలు చూస్తే జనసేన కూడా సొంతంగా ఎదగాలని చూస్తోంది. అధికారంలోకి సొంతంగా రావాలంటే ఇదే తగిన సమయమని ఆలోచిస్తోంది. దాంతో ప్రజలలో పేరున్నవారు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన కొత్తవారిని చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక కూటమిలో జనసేన కూడా ముఖ్య పాత్ర కాబట్టి టీడీపీ మాదిరిగానే వైసీపీ నేతలను దూరం పెట్టాలని అనుకుంటోందట. బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బలం తక్కువగానే ఉంది. తీసుకోవాలని కేంద్రం పెద్దలకు ఉంటే ఉండొచ్చు, కానీ దానికి టీడీపీ, జనసేన విముఖంగా ఉండడమే ఇబ్బంది అని అంటున్నారు. లోక్సభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది. 4 వైసీపీ నుంచి గెలిచారు. అందులో కొందరు వస్తామని అంటున్నారు. అయినా తమ పార్టీ చేర్చుకోదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటున్నారు.
టీడీపీ జనసేనలకు కోపం తెప్పించే విధంగా ఈ వలసలను బీజేపీ ససేమిరా ప్రోత్సహించదని అంటున్నారు. ఇక ఏపీలోనూ బీజేపీ స్టాండ్ అలాగే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి ఇప్పట్లో జంపింగుల బెడదైతే లేదు అని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతల విషయంలోనూ పాత ముఖాలతో రాజకీయం వద్దు అని కూటమి పెద్దలు భావిస్తున్నారట. దాంతో వారికి కూడా ఛాన్స్ లేదు అని అంటున్నారు. ఈ కారణాలు అన్నీ కలిపి చూస్తే ఇప్పట్లో వైసీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లేదీ లేదు అని స్పష్టమవుతోంది. అయితే శాసన మండలిలో ఎవరైనా ఫిరాయిస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే అక్కడే వైసీపీకి బలముంది. కానీ అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని కూటమి గట్టిగా నిర్ణయించుకుంటే వైసీపీ సేఫ్ జోన్లో ఉన్నట్లే. అయితే మండలిలో ప్రతి బిల్లుకు అడ్డగోలుగా వైసీపీ అడ్డుపడితే మాత్రం కూటమి పెద్దలు ఆలోచనలో మార్పు రావచ్చు అని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి అయితే వైసీపీ సేఫ్గానే ఉంది అని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీలు చేజారకుండా ఉండాలంటే మండలిలో బిల్లులను అడ్డుకోకపోవడమే మంచిది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ అడ్డుకుంటే గనుక వైసీపీ ఎమ్మెల్సీలను కూటమి లాగేసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు పరిశీలకులు. ఈసారి ఊహించని పరాభవం చవిచూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీకి సీట్లు, ఓట్లు వచ్చాయి. 2019లో టీడీపీకి 23 సీట్లు వస్తే వైసీపీ వెటకారాలతో చంపేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో వైసీపీ నేతలు మొహం చూపించుకునేందుకు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కానీ రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని జీర్ణించుకుని బయటకొచ్చి పోరాడినప్పుడే పార్టీ మళ్లీ బతుకుతుంది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ముందున్న లక్ష్యం కూడా అదే. అసలు ఎన్నికల్లో తాము ఎందుకు ఓడిపోయామో వైసీపీ నేతలకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓడిన తర్వాత వైసీపీ నేతలు అందరి నోట ఇదే మాట. అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని, చివరకు ఈవీఎంలలో అవకతవకల వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఓటమికి అసలైన కారణాలను అన్వేషించుకోవాల్సిన వైసీపీ అసలు విషయాన్ని పక్కన పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. గత 5 ఏళ్లలో విపక్షాలపై అణచివేత ధోరణి, నేతల బూతు పురాణాలు, అభివృద్ధిని విస్మరించడం లాంటి అనేక కారణాలు వైసీపీ ఓటమికి దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా 5 ఏళ్లలో ఏనాడు కేడర్ గురించి కానీ, గెలిచిన ప్రజాప్రతినిధుల గురించి కానీ జగన్ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు సైతం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి అలసిపోయారు. కేవలం కొంతమంది నేతలకు మాత్రమే సీఎం క్యాంప్ ఆఫీసులోకి ఎంట్రీ ఉండేది. వీటిపై అంతర్మథనం చేసుకోకుండా ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో పడ్డారు వైసీపీ నేతలు. తనకు వయసు ఉందని, పోరాడే సత్తా ఉందని జగన్ చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడతారా, లేదంటే శాసన మండలిలో పోరాడతారా? ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ రద్దు బిల్లును అడ్డుకుంటే వైసీపీకి పుట్టగదులుంటవా? ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వైసీపీ పతనాన్ని శాసించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మండలిలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు అడ్డం పడితే వైసీపీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి తమ పతనాన్ని శాసించిందని తెలిసి కూడా బిల్లు రద్దును అడ్డుకునేందుకు జగన్ సాహసం చేస్తారా, లేదంటే తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారా అన్నది కాలమే చెప్పాలి.